అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి 2వ వచనం. ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశముండ యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం. ప్రభువా నీవెవడవని అతడు అడగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడరి. 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపింపిరి. 9వ వచనం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక మనుషుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతడిని పిలువగా 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 12వ వచనం. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. 13వ వచనం. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. 14వ వచనం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపరనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడనే ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. 21వ వచనం. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడి తెలియకాడా వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతడిని చంపన ఆలోచింపగా 24వ వచనం. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళ ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. 25వ వచనం. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దింపిరి. 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేస్తాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల ఎద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. 28-29 వచనాలు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. 30వ వచనం. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనికి కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 32వ వచనం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. 33వ వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8-7 నుండి మంచము పట్టి ఉండిన
అయినయా అను ఒక మనిషిని చూచి 34వ వచనం. పేతురు, అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. 35వ వచనం. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. 36వ వచనం. మరియు ఎప్పేలో తబితా అని ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బాహుగా చేసి ఉండెను. 37వ వచనం. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. 38వ వచనం. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తరువు చేయక తన యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యుద్ధకు పంపిరి. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళ అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. 41వ వచనం. అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెకు సజీవురాలుగా వారికి అప్పగించెను. 42వ వచనం. ఇది ఎప్పే ఎందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. 43వ వచనం. పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ప్రైజ్ ది లార్డ్.